రే, కొత్తగా నేను సంగీతం ట్యూషన్స్ చెప్తున్నాను కదా, వాళ్ళందరినీ అడ్వాన్స్ అడుగుతాను. ఆ డబ్బులతో నీకు కొత్త బట్టలు, షూ కూడా కొంటాను. ఏడవకురా, నా బుజ్జం కదా, నా బంగారం కదా. తీసుకోండి సార్. సార్ 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 తీసుకోకండి సార్. ఏ వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు సార్? ఎప్పుడు మన వెల్ఫేర్ అసోసియేషన్ కి ఫండ్ ఇస్తారు కదా సార్. ప్రణయ్ గారు వాళ్ళ బంధువులు సార్ ఆమె. ప్రణయ్ మై సన్ ఇన్-లా, మై అల్లుడు. నాన్న, వాణ్ణి అల్లుడు అని పిలిచావంటే మర్యాదగా ఉండదు. సార్, మేమెవరికి బంధువులం కాదు. ఎవరి దయా దాక్షిణ్యాలు మాకు అవసరం లేదు. ఫైన్ తీసుకోండి సార్. మిమ్మల్ని ఆపామని మీరు హర్ట్ అయినట్టున్నారు. సారీ చెప్తున్నాను కదా మేడం, మీరు వెళ్ళండి. ఏంటి బంగారు తల్లి, వద్దు వద్దు అంటే తీసుకో అంటున్నావు. క్యాష్ అంతగా ఎక్కువ ఉంటే నాకు ఇవ్వచ్చు కదా. మేడం ప్లీజ్ మీరు వెళ్ళండి. ఇవాళ నా అల్లుడి కారణంగా 1000 రూపీస్ సేవ్ అయినాయి. బంగారం 500. నాకు హెల్ప్ చేయొచ్చు కదా. నాన్న, ఆటో ఏంటమ్మా ఆటో ఇప్పుడు ఎందుకమ్మా? నువ్వు ఆటోలో ఇంటికి వెళ్ళడానికి. నేనేం తప్పు చేశానని బండి ఉంది కదా, అందులో వెళ్ళిపోదాం. నాకు పనుంది. ఆటో వద్దామా? ఎక్కు నాన్న. వద్దు వినవేంటి? ఏమండి, శ్రీనగర్ కాలనీ తీసుకువెళ్ళండి. అడ్రస్ అని చెప్తారు. ఎంత ఇవ్వమంటావు? 200. తీసుకోండి. ప్రేమ 200 ఆటోకి. నానా, నువ్వు కూర్చో నాన్న. తీసుకోండి, వెళ్ళండి. ప్రేమ ఆటో సార్ ఇంకా శ్రీనగర్ కాలనీ రాలేదు సార్. గొప్పడే మరి, నువ్వే చెప్పాలి శ్రీనగర్ కాలనీ రాలేదని. అంత దూరం నేనే ప్రయాణం చేస్తాను కానీ ఇదిగా మా అమ్మ ఇచ్చిందే 200. ఇచ్చే 100 మందు కోసం ఖర్చు చేయాలి, ఇలా లగ్జరీ కోసం ఖర్చు పెట్టకూడదని నా పాలసీ. వెయిట్ ఎక్కడ ఈ 10 రూపీస్ తీసుకొని టీ తాగు, ఇంకో బార్ చూసుకో, నేను బార్ చూసుకుంటా. గా వాళ్ళ మంచి రోజు నాకు. ఈ కళ్ళతో నా కొడుకు కోడలు బాధ చూశాను. ఈ దుర్మార్గుల కారణంగా నా మనవరాలి చావును చూశాను. ఇప్పుడు ఈ పసిదాన్ని కూడా తొట్టన పెట్టుకోవాలని కుట్రలు పన్నుతున్నారు. పాపం ప్రేమ ఆడపిల్లే అయినా నా ముని మనవరాల్ని ఈ విష సర్పాల బారిన పడకుండా దేవతలాగా కాపాడుకుంటుంది. లేదు, నన్ను ఏడిపిస్తోంది. ఇప్పటికీ 1 అవర్ నుంచి ఏదో చెప్తున్నావు. ప్రణయ్ ఏంటో నీకు తెలీదా, నాకు తెలీదా? కేవలం పాపని దక్కించుకోవడం కోసమే ప్రణయ్ ప్రేమ వెనకాల పడుతుంది. దాట్స్ ఇట్. అందరూ ఇప్పటి వరకు అలాగే అనుకున్నాం, కానీ లైవ్ లో వాళ్ళిద్దరి మధ్య బిల్డ్ అవుతున్న కెమిస్ట్రీ చూస్తుంటే నాకెందుకో ప్రణయ్ డబుల్ గేమ్ ఆడుతున్నాడేమో అనిపిస్తోంది. కొంచెంగా ప్రేమ మీద ప్రేమను పెంచుకుంటున్నాడేమో అనిపిస్తోంది. నాకు దూరం అయిపోతాడేమోనని భయం వేస్తోంది.
నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? ముందు కన్నీళ్లు తుడుచుకో. మన క్యారెక్టర్లకి కన్నీళ్లు సూట్ అవ్వవు. నాకు కావాల్సింది కచ్చిప్ కాదు, క్లారిటీ. ప్రణయ్ దగ్గర నుండి క్లారిటీ కావాలి. నీకు క్లారిటీ కావాలంటే ప్రణయ్ ఇంటికి రావాలి. ప్రణయ్, ఏంటన్నమ్మా? ప్రేమకి ఆ గొంతు నొప్పి ఇప్పుడు ఎలా ఉంది నాన్న? దానికే దుఃఖలా ఉంది. అలా అంటావేంట్రా? ప్రేమ కష్టపడుతుంది. ఎన్ని కష్టాలొచ్చినా ఎదిరించి పోరాడుతుంది. మన పాప బాగు కోసమే కదా. పాప మీద ప్రేమ తనకొక్కదానికే కాని మనకు లేదా? పాప సంతోషంగా ఉండాలని, తన గొంతు రావాలని, అది నవ్వుతూ మావయ్య అంటూ పిలుస్తూ నా దగ్గరికి రావాలని నాకు మాత్రం లేదా? ప్రేమ అని పేరు పెట్టుకుంది కాబట్టి ప్రపంచంలో ఉన్న ప్రేమంతా తన దగ్గర ఉన్నట్టు బిల్డప్లు ఇస్తుంది. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయనాలమ్మా. దానికి సాలిడ్గా ఇస్తాను డోసు. హాయ్ ఆంటీ. హాయ్ స్నేహ. మీరెప్పుడొచ్చారు? గంట అయ్యిందొచ్చి. ఎందుకు ఏడుస్తున్నావు? నీ వల్లే. నా వల్ల? నేనేం చేశానంటీ? ఏవీ తెలియనట్టు ఎలా నటిస్తున్నాడో చూసావా శివాగ్ని? తన ఏడుపేంటో నీకన్నా అర్థమైందా? ప్రేమ విషయంలో నువ్వు డబుల్ గేమ్ ఆడుతున్నావు అంటుంది. నటిస్తున్నాను అని చెప్పి నువ్వు నీకు తెలియకుండానే ప్రేమకి దగ్గరైపోతున్నావని భయపడుతుంది. నీ కాళ్ళు రెండు కొంచెం ముందుకు పెట్టి తల్లి, దండం పెట్టుకుంటాను. లేకపోతే ఏంటి శివాగ్ని? కవర్ చెయ్యొద్దు. నా ముందే ప్రేమని ఎందుకు పొగిడావు? పొగడ్తలకు పడని ఆడది ఉండదు కాబట్టి. మరి తన గురించి ఎందుకంత పాజిటివ్ గా చెప్పావు? తన దృష్టిలో నేను పాజిటివ్గా ఉండాలి కాబట్టి. మరి కాఫీ షాప్ లో కాఫీ కప్ లో లవ్ సింబల్ ఎందుకు వేయించావు? కప్లో లవ్ సింబల్ వేస్తే ప్రేమేనా? మరి తను తాగిన కాఫీ కప్ ను కొనుక్కుని మరి ఎందుకు దాచుకున్నావు? కాఫీ కప్ కొనుక్కుంటే ప్రేమేనా? మరి వేలు వేలు కలిస్తే ప్రేమ అని, లిప్పు లిప్పు కలిస్తే లవ్ అని పొయిటిక్ డైలాగులు చెప్పా. మరి దాన్నేమంటారు? అలా చేస్తే అదంతా ప్రేమేనా? మరి కాకపోతే డ్రామా? 100% డ్రామానే. మెంటల్ దానా. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పడేయాలంటే ఎన్ని డైలాగులు చెప్పాలి, ఎన్ని వెధవేషాలు వేయాలి? ఆర్డినరీ అమ్మాయిని పడేయాలంటేనే ఈ రోజుల్లో చాలా కష్టం. అలాంటిది పొగరబోత అమ్మాయి లాంటి ప్రేమను పడేయాలంటే ఇంకెంత సోపేయాలి? పాప కోసం కాకపోతే ఆఫ్టర్ ఆల్ ఫుట్పాత్ బ్యాచ్ అయిన ప్రేమ వెనకాల ప్రణయ్ ఎందుకు తిరుగుతాడు? ప్రణయ్ పక్కన కాదు, ఆఫ్టర్ ఆల్ నా ఇంటి కాంపౌండ్ ముందైనా నిలబడే అర్హత ఉందా ప్రేమకి? ఏం వినాలనుకుంటున్నారు? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? తెలుసుకున్నంత మాత్రాన మీరేం చేయగలరు? మీకు ఇదివరకు చాలాసార్లు చెప్పాను, మీ చెవిలో మిషన్ ఉంటే మీరు మీ గదిలో ఉండాలి లేదా పూజ గదిలో ఉండాలి అని. ఆ లిమిట్స్ని మీరు క్రాస్ చేస్తే నేను నా లిమిట్స్ని క్రాస్ చేయాల్సి ఉంటుంది. అనవసరంగా మీ ఆరోగ్యం పాడవుతుంది. తర్వాత ఏమవుతుంది? అలా ఫోటోగా మిగిలిపోవాల్సి వస్తుంది. వెళ్ళండి.
ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను విను స్నేహ. ప్రేమని ట్రాప్ చేసి ప్రేమ పూర్తిగా నన్ను నమ్మిన తర్వాత పాప మా ఇంటికి వచ్చిన తర్వాత నా మేనకోడల్ని తోడు పెళ్లి కూతురుగా నీ పక్కన పీటల మీద కూర్చోబెట్టి నీ మెళ్ళో తాళి కడతాను. ఇట్స్ మై ప్రామిస్. ప్రణయ్ మాటిచ్చాడంటే పనైపోయినట్టే. నమ్ము స్నేహ, నువ్వే నా కాబోయే కోడలివి. పిల్లలకి బట్టలు తెస్తానని ఇలాంటి షాప్లో తీసుకువెళ్లాల్సి వస్తుంది. భయ్యా, చిన్నపిల్లలవి కదా, కాస్త తగ్గించొచ్చు కదా. బ్రాండెడ్ ఐటమ్ మేడం, ఫిక్స్డ్ రేట్ ఉంటాయి. చైనా బజార్లో కూడా బ్రాండెడ్ ఐటమ్ ఏంటి భయ్యా? భయ్యా భయ్యా భయ్యా, ఆగండి ఆగండి ఆగండి. ఆ కవర్స్ లో వద్దు, నేను కవర్స్ తెచ్చాను. సూపర్ థాట్ మేడం. ఈ 1000 రూపాయలు ఇంటి ఖర్చులకు పెట్టుకుంటే ఈ క్రిస్మస్ ని హ్యాపీగా సాగనంపేయచ్చు. ఈ బట్టలతో పిల్లల కళ్ళల్లో సంతోషం చూడొచ్చు. తప్పక వాళ్ళని ఇలా మోసం చేయాల్సి వస్తుంది. ఏమండి, 2 చాక్లెట్స్, ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి. ఇప్పుడే షాపింగ్ చేసినట్టున్నారు. సెకండ్స్లో అమ్ముకున్న 5,000కి తక్కువ రావు. ఎంత? 30 రూపాయలమ్మా. థ్యాంక్ యూ. బట్టలు ఏమయ్యాయి? ఏమండి, ఇక్కడ బట్టల కవర్లు ఉండాలి. ఇప్పుడు వాడెవడో తీసుకెళ్లాడండి. ఈ బండి మీదా? వాడు పార్క్ చేశాడనుకున్నాం. అయ్యో, ఎటు వెళ్ళాడండి? అటువైపు వెళ్ళాడమ్మా. బట్టలు తీసుకెళ్ళి పిల్లల కళ్ళల్లో సంతోషాన్ని చూడాలనుకున్నాను. ఇప్పుడు బట్టలు లేవు. మళ్ళీ కొందామంటే ఉన్న డబ్బులు కూడా సరిపోవు. టైంకి డబ్బులు ఇచ్చిన ఆవిడికి థ్యాంక్స్ చెప్పినంతసేపు కూడా పట్టలేదు నా ఆనందం.
వాళ్ళ చిన్న చిన్న సరదాల్ని కూడా తీర్చలేని పరిస్థితుల్లో నన్నెందుకు నిలబెడుతున్నావు జీసస్? అక్క నాకు బ్రైట్ కలర్ టాప్, లైట్ కలర్ స్కర్ట్ తీసుకొస్తానంది. ఏం కలర్? నాకు ఏ కలర్ ఇష్టమో అక్కకి బాగా తెలుసు. అంటే నీకు ఒక్క డ్రెస్సేనా? ఒక్క డ్రెస్ అంటే క్రిస్మస్ ఒకటే కదా. కానీ దాని తర్వాత న్యూ ఇయర్ వస్తుంది కదా, మరి దానికే వేసుకుంటావు. అందుకే నేను 2 డ్రెస్సులు కావాలని అడిగాను, తెస్తానంది. నీకు ఒక్క డ్రెస్, నాకు 2 డ్రెస్సులు. నీకు ఒక్క డ్రెస్, నాకు 2 డ్రెస్సులు. ఏయ్ ఇంకా ఆపు, నేను కూడా ఇంకో డ్రెస్ కావాలని అడుగుతాను. నేను ఏం చేస్తున్నారు ఇక్కడ? అక్కి వాళ్ళ క్రిస్మస్ కి బట్టలు తీసుకొస్తానంది కదా, అందుకే వెయిట్ చేస్తున్నాం. అక్క బట్టలు తీసుకొస్తాను. కవర్ ఎక్కడా? ఎక్కువ బట్టలు కదరా, అందుకే కవర్లన్నీ డిక్కీలో పెట్టుంటుంది కదక్కా. బంగారం, తీసుకో. అక్క, పాపకి చాక్లెట్ తీసుకొచ్చావు సరే, మరి మా బట్టల సంగతి ఏంటి? అంటే కొనలేదా? కొన్నాను పండు, పెద్ద షాప్లోనే కొన్నాను. మరేవి? బట్టలు కొని దీనికి చాక్లెట్స్ కొందామని బట్టల కవర్ని బండికి పెట్టి షాప్కి వెళ్ళాను. ఇంతలో ఎవరో దొంగ వచ్చి బట్టలు తీసుకెళ్లిపోయాడు. అవునా? అక్క, నువ్వు మారిపోయావు అక్క. ఎప్పుడైనా నేను చిన్న అబద్ధం ఆడితే 10 కమాండ్మెంట్స్ లో అబద్ధం ఆడటం తప్పు అని చెప్పి నా వెంటబడి మందలించేదానివి. అలాంటి నువ్వు ఇప్పుడు అబద్ధం చెప్పి 10 కమాండ్మెంట్స్ ని తప్పుతున్నావు. నేను చెప్తోంది నిజంరా పండు. అక్కెందుకు అబద్ధం చెప్తుంది? చెబుతుంది. మీ అక్క ఇప్పుడు అబద్ధమే చెబుతుంది. మీరు కూడా ఏంటండి, మన దగ్గర అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ప్రేమకే ఉంటుంది. ఆ అవసరం ఏంటో తనకే తెలియాలి. డబ్బులు లేక కొనలేదని చెప్తుందేమో అనుకున్నాను, కానీ తెలివిగా బట్టలు కొన్నాను, ఎవడు దొంగ కొట్టేసాడని చెప్పింది చూడు, అది అబద్ధం. ఎస్, ప్రేమ దగ్గర డబ్బులున్నాయి, దానికి నేనే సాక్ష్యం. రోడ్డు మీద నేను రెస్ట్ తీసుకుంటుంటే నన్ను బండెక్కించుకుంది. హెల్మెట్ లేదు, తల మీద డ్రైవింగ్ లైసెన్స్ లేదంటూ ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేసి నిలదీసి అడిగితే మన కూతురు 1000 రూపాయలు కట్టడానికి సిద్ధపడింది. అవునే కదా? అడుగు అడుగు, ప్రేమను అడుగు. మనం ప్రణయ్ వాళ్ళ రిలేషన్షిప్ చెప్పి ఫైన్ వద్దన్నారు. నువ్వేందే 1000 రూపీస్ 1000 రూపీస్ 1000 రూపీస్ ఎడంచో తీసేయడానికి సిద్ధపడిపోయింది. ఆ డబ్బులు దాచుకొని ఈ నిజం తెలిస్తే డబ్బులున్న బట్టలు ఎందుకు కొనలేదని అడుగుతామని కొత్త నాటకం మొదలు పెట్టింది. ఆపు నాన్న. నా దగ్గర అప్పుడు డబ్బులున్న మాట నిజమే. ఆ డబ్బులతోనే బట్టలు కొన్నాను గాని దొంగతనం జరిగిందని చెప్తున్నా నమ్మకపోతే నేనేం చేయాలి?